అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ఆఫ్ యశోద ఫ్యామిలీ, great welcome and warm wishes for today's event. As a medical professional, మా సార్ మొత్తం మాట్లాడేశారు వాట్ టు టాక్ అబౌట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. సో మోర్ దెన్ అ గైనకాలజిస్ట్, ఇవాళ నేను ఒక బీయింగ్ అ మదర్ ఆఫ్ 2 kids, I wanted to share few tips with my small duration of experience and through the literature and art of parenting. చదువుకొని మా పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి తెలుసుకున్న కొన్ని విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్లీ, అందరూ పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తున్నారు. పేరెంట్స్ ఐ హావ్ సీన్ చాలా మంది మదర్సే వెళ్తున్నారు. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ ది మదర్స్, ఫాదర్స్ కూడా వస్తున్నారు బికాస్ దే ఆర్ బిజీ విత్ దేర్ ఆఫీస్ టార్గెట్స్ అండ్ ఆల్, బట్ లాట్ ఆఫ్ మదర్స్ వస్తున్నారు. ఐ హావ్ సీన్ పేరెంట్స్ ఆస్కింగ్ అబౌట్ దేర్ ఎడ్యుకేషనల్ థింగ్స్, అంటే మోర్ ఆఫ్ మార్క్స్ ఇలా అడుగుతున్నారు. సో ఐ వాంటెడ్ టు ఇన్సిస్ట్ ఆల్ ద మదర్స్ టు చెక్ వెదర్ దేర్ కిడ్స్ అంటే ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, అంటే విత్ అదర్ కిడ్స్ ఎలా ఉంది, అండ్ విత్ టీచర్స్ ఎలా ఉంది, అండ్ సపోర్టింగ్ స్టాఫ్ ఎస్పెషల్లీ ఆయాలతో వాళ్ళు రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నారు, ఇలాంటివి కొన్ని తెలుసుకోవడం బెటర్. ఎందుకు అంటే వాళ్ళు ఎలా స్కూల్లో బిహేవ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్. యూజువల్గా మార్క్స్ 95 వచ్చాయి లాస్ట్ ఎఫ్ఏలో, ఇప్పుడు 98 వచ్చాయి, 2 తగ్గాయి, అట్లాంటి డోంట్ ఇన్సిస్ట్ ఆన్ దాట్ ఆస్పెక్ట్స్. ఎస్, ఐ డూ అగ్రీ, మార్క్స్ రావాలి, ఎస్పెషల్లీ మనం స్కూల్ పంపిస్తున్నాము, లిటరసీ రావాలి. మార్క్స్ వల్ల ఏమొస్తుంది వాళ్ళకి లిటరసీ అంటే ఇట్ బ్రింగ్స్ దెమ్ డిగ్రీస్, అంటే సో కాల్డ్ ఎంబీబీఎస్, మాస్టర్స్, ఎల్ఎల్ఎం ఇవన్నీ వస్తాయి. బట్ వాట్ యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఈస్ అంటే హౌ దే ఆర్ బిహేవింగ్ విత్ అదర్ పియర్స్, టీచర్స్, అసలు సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్, వాళ్ళ ఎకనామికల్, అంటే వాళ్ళు వాట్ ఎవర్ స్టేజ్ దే ఆర్, వాట్ ఎవర్ క్యాడర్ దే బిలాంగ్ టు, వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన పేరెంట్ టీచర్ మీటింగ్ టీచర్స్తో చెక్ చేసుకోవాలి. బికాస్ దట్ యాటిట్యూడ్ వాళ్ళ స్కూల్లో ఎలాంటి యాటిట్యూడ్తో ఉన్నారో ద సేమ్ యాటిట్యూడ్ వాళ్ళు నెక్స్ట్ మన హౌస్లో కూడా సేమ్ రిప్రొడ్యూస్ చేస్తారు. అండ్ దట్ యాటిట్యూడ్ దే రిప్రొడ్యూస్ ఇన్ ద సొసైటీ ఆల్సో. అంటే స్మాల్ థింగ్, అంటే స్కూల్ ఇన్ సెల్ఫ్, స్కూల్లోనే ఫస్ట్ బేస్ అనమాట. ఇక్కడ నుంచి సొసైటీ లెవెల్లో వాళ్ళు ఎలా బిల్డ్ అవుతారు, అంటే వాళ్ళకు గుడ్ సిటిజన్గా, గుడ్ ప్రొఫెషనల్గా ఎలా ఎదుగుతారు అనేది స్కూల్లోనే ఉంటుంది. సో వెనెవర్ యు ఆర్ గోయింగ్ టు పేరెంట్ టీచర్ మీటింగ్ ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని అడ్రస్ చేయండి. ఎస్పెషల్లీ యాడిన మొబైల్ జనరేషన్, సార్ చెప్తున్నారు స్క్రీన్ టైం తగ్గించండి అని. ఎస్, ఐ డూ అగ్రీ, బట్ ఏంటి అంటే గివ్ ఎ ఫిక్స్డ్ టైం. ఇప్పుడు కంప్లీట్గా వీఆర్ ఇన్ జనరేషన్ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. వీ కాంట్ అవాయిడ్ అవర్ కిడ్స్ టు వీ కాంట్ అవాయిడ్ దెమ్ టు టేక్ ఫోన్. బట్ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా, లైక్ ఒక రివార్డ్ లాగా ఒక లిమిటెడ్ టైం, అంటే సెట్ అ లిమిట్ టైం అని ఉంటుంది అనమాట. అంటే ఒక ½ an hour, మోర్ దెన్ 2 years 1 hour per day. అట్లానే ఖచ్చితంగా డైలీ 1 hour ఇవ్వమని నేను చెప్పట్లేదు, బట్ ఒక రివార్డ్ లాగా నువ్వు వర్క్ చేసుకో, హోంవర్క్ చేసుకో, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయి, అవుట్డోర్ గేమ్స్ ఆడుకోరా అని ఒక రివార్డ్ అనేది ఒక ½ an hour ఫోన్ ఇస్తాను అని వాళ్ళని కొంచెం అలా మోటివేట్ చేస్తే బెటర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళతో మదర్స్ ఎస్పెషల్లీ, బికాస్ మదర్స్ ఇప్పుడు అందరూ వర్కింగ్, బట్ స్టిల్ ఒకప్పుడు క్వాలిటీ ఆఫ్ టైం కిడ్స్తో స్పెండ్ చేయాలి అని చెప్తారు. బట్ దట్ వర్డ్ నౌ గాన్. ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ టైం అంటారు. అంటే ఏంటి అంటే చాలాసేపు, అంటే మన డైలీ రొటీన్ యాక్టివిటీస్లో కూడా మనం మన కిడ్స్కి హెల్ప్ చేస్తూ ఉండాలి. లైక్ హౌ, ఇప్పుడు మనం బేబీకి ఫీడ్ చేస్తున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ ఫోన్, టెల్ దెమ్ సమ్ మంచి నెరేటివ్ స్టోరీస్ కానీ, లైక్ వాట్ ఎవర్, ఒక ఫ్యామిలీ ట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి సమ్ స్టోరీస్ కానీ, ఏవో ఒకటి అలా లైక్ ఎంకరేజ్గా మాట్లాడటం, వాళ్ళ ఎడ్యుకేషన్లో ఈరోజు ఏం నేర్చుకున్నారు దాన్ని కొంచెం క్యూరియస్గా, లైక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా అలా ఏమన్నా మాట్లాడుతూ ఫుడ్ పెట్టడం, అలాంటివి చేస్తూ ఉంటే స్లోగా లైక్ థెల్ గెట్ కట్ ఆఫ్ ఫ్రమ్ దీస్ ఫోన్స్. అండ్ ఇంకోటి, I wanted to tell to all the fathers also, share the load. అంటే ఏంటి అంటే ఎస్, ఐ డూ అగ్రీ, మీకు ఆఫీస్ టార్గెట్స్, ఎకనామికల్ టార్గెట్స్, మనీ టార్గెట్స్ అన్నీ ఉంటాయి, బట్ స్టిల్ ఫైనలీ బిగ్గెస్ట్ టార్గెట్ ఈస్ అవర్ బేబీ. సో ఖచ్చితంగా వైఫ్స్కి హెల్ప్ చేయండి. రీసెంట్గా నేను ఓపీలో కూర్చుంటే ఒక బేబీ 12 years పాప, సివియర్ అనీమియా, సివియర్ వైటమిన్ B12 డెఫిషియన్సీ, అసలు ఏం చదవట్లేదు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నీ అని వచ్చారు. వస్తే వాళ్ళ ఫాదర్ కంప్లీట్గా హీ వాజ్ స్కోల్డింగ్ హిస్ వైఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
నువ్వు పట్టించుకోవట్లేదు, యు ఆర్ ఇగ్నోరింగ్ యువర్ బేబీ అది ఇది అని చెప్పి చెప్తున్నారు. వాట్ ఎవర్ షీఈస్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ, ఈవెన్ ద ఫాదర్ హోల్డ్స్ ద సేమ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈవెన్ కొంచెం ఫాదర్స్ కూడా హెల్ప్ చేస్తే, ఒక స్టడీ చేశారు మన మదర్స్లో కార్టిజాల్ లెవెల్ అండ్ ఫాదర్స్లో కార్టిజాల్ లెవెల్ టెస్ట్ చేస్తే, ఒక హౌస్ వైఫ్కి మోర్ కార్టిజాల్ అంటే ఒక బేబీతో ఎక్కువ ఉంటున్న మదర్కి ఎక్కువ కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ఉంటుందంట. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళతోనే ఉండి వాళ్ళకి వేరే ఇంకా ఏది లేక అలా ఉంటుందన్నమాట. సో హెల్ప్ యువర్ వైఫ్స్, ఇద్దరు కలిస్తేనే ఇంకా బెటర్ బేబీ అవుతుంది. ఇంకా కావాలి అంటే యూ కెన్ టేక్ గ్రాండ్ పేరెంట్స్ హెల్ప్. ఏంటి అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మదర్స్ అందరూ 30 to 40 years 30 to 40 years మధ్యలో ఉంటారు. దే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ అడ్రినలిన్ రష్ అంతా ఉంటుంది. సో వాళ్ళ యాంగర్ అంటే కోపం ఈజీగా పేరెంట్స్ పైన చూపిస్తారు. బట్ గ్రాండ్ పేరెంట్స్ ఏంటి, విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ పేషెన్స్, వాళ్ళు ఏం చేస్తారు, బేబీస్ని ప్యాంపర్ చేస్తారు. సో మనం ఒకవేళ యాంగ్రీగా వాళ్ళు తిట్టినా కానీ వాళ్ళు కొంచెం ప్యాంపర్ చేసి ముచ్చరించడం వల్ల ఒక బ్యాలెన్స్ అప్బ్రింగింగ్ ఉంటుంది బేబీస్కి. అంటే మనం కోపం చూపించి వాళ్ళు అలా ప్యాంపర్ చేస్తుంటే బ్యాలెన్స్ అప్బ్రింగింగ్ అంటారు. సో ఇప్పుడు స్టడీస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే, బేబీస్ హూ ఆర్ విత్ గ్రాండ్ పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్తో ఎవరైతే ఎక్కువ ఉంటున్నారో ఆ బేబీస్లో ఈ ఆటిజం, ఏడిహెచ్డి ఇట్లాంటి సోషల్ కమ్యూనికేషన్ డెవలప్మెంటల్ డిజార్డర్స్ అన్ని తక్కువ ఉంటున్నాయి అని చెప్పారు. సో కొంచెం బేబీస్ని అవుట్డోర్ గేమ్స్ ఇలాంటివన్నీ ఆడించడము, ప్లస్ ఎక్కువ కమ్యూనికేట్ అవ్వాలి. మొబైల్ చూస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే చాలా మంది చిల్డ్రన్ ఎలా ఉన్నారు అంటే బాగా చదువుతున్నారు, సోషలైజేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే మొబైల్. సో మొబైల్ని కొంచెం ఎలా అవాయిడ్ చేయాలి, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి స్లోగా ట్రైన్ చేయించాలి వాళ్ళకి. బట్ కొంతమంది మేము హాస్పిటల్లో చూస్తున్నాము ఈ ఆటిజం కేసెస్, ఏడిహెచ్డి ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. ఎవరిలో అంటే ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్ బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ దేర్ టైమ్ టు ద బేబీస్. సో కొంచెం మదర్స్ మోర్ కేర్ తీసుకొని బేబీస్ని చూసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ బీయింగ్ అ గైనకాలజిస్ట్, మై టాపిక్ విల్ నాట్ ఎండ్ వితౌట్ టెల్లింగ్ అబౌట్ cervical cancer HPV వ్యాక్సిన్. HPV వ్యాక్సిన్ ఏంటి అంటే ఫర్ 9 to 14 years బేబీస్కి అందరికీ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఖచ్చితంగా ఇప్పించాలి. ఇట్ ప్రివెంట్స్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు సెకండ్ క్యాన్సర్ అనమాట. ఆడవాళ్ళలో చాలా శాతం 20% ఆఫ్ డెత్స్ ఈజ్ బికాస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. అది 100% ప్రివెంటబుల్. ఎలా అంటే బై గివింగ్ దిస్ వ్యాక్సిన్ అట్ 9 years. సో 9 to 14 years పిల్లలందరికీ either it is a girl or boy ఖచ్చితంగా వ్యాక్సిన్ 2 doses ఇప్పించాలి. ఫస్ట్ డోస్ ఇవాళ ఇప్పిస్తే మళ్ళీ 6 months తర్వాత ఇప్పించాలి. ఖచ్చితంగా